సువార్త వ్యాపించకుండా ఇవాళ రాజకీయ కుట్ర జరుగుతోంది. సువార్తను వ్యాపింపజేయడానికి రాజకీయంగా సంఘటితం అవుదాం అని చెబుతుంటే సంఘటితం కాకుండా ఆపుతున్నది ఇది శత్రువు చేసిన క్రియ. Who is stopping the Christians from being united to become a political force? Who is stopping the Christians? రాజకీయంగా ఏకమవుదామని చెబితే ఒక్కడు రాడు. అరే రాజకీయం ఎందుకు అవసరమో చెబుదాం, రాజకీయం అంటే ఏమిటో చెబుదామని ఉపదేశం మొదలు పెడితే టైం అయిపోయింది ముగించు అన్నారు. ఎందుకు? ఇది శత్రువు చేసిన కార్యం. ఎందుకంటే మంచిగా మెసేజ్ ఎక్కుతూ ఉంది. ఇంకా మరి కాసేపట్లో మొత్తం అందరు ఐపీవీపీ కార్యకర్తలు అయిపోతారు. మరి వాడికి మండదు, కింద నుంచి మిరపకాయ పెట్టినట్టు ఆపు 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 అందరినీ కన్విన్స్ చేసేస్తున్నావు. మనుషులు చెడ్డోళ్ళు కాదు, వాళ్ళందరూ మంచోళ్ళే. ఇది వారిలో శత్రువు చేసిన పని. వాడు మన కలవనీయుడు, రాజకీయ శక్తిగా ఎదగనివ్వడు, యునైట్ కానివ్వడు. ఎందుకంటే మనం రాజకీయ శక్తిగా సంఘటితమైతే వాడి తాట తీస్తాం, మనం తోలు ఒలుస్తాం. వాడిది సైతాన్ గాడి తోలు. యేసయ్య అన్నాడు, నాకు ఉన్నట్టుగా భూతమునకు మాంసము ఎముకలు ఉండవు. మరంటే ఏముందంటే వాడు తోలు ఉంది వాడికి. నాకున్నట్టుగా భూతమునకు మాంసం ఎముకలు ఉండవు అంటే మరి మిగిలింది ఏముంది? ఒకటి తోలే ఉంది వాడికి. అందుకే మనం నిద్రపోయినప్పుడు కొంతమందికి ఎవడో వచ్చి మీద పడ్డట్టు అవుతుంది. అది ఒకటి తోలు తిత్తివాడు. ఏసు రక్తం ఏసు నామం గద్దిస్తే వెళ్ళిపోతాడు. మీకు అది ఫీలింగ్ తెలిసి ఉంటుంది. వాడు ఒకటి తోలు సంచి, ఆ ఉన్న తోలు కూడా తీసేస్తాం మనం వాడికి ఏం లేకుండా. యేసు నామంలో. అందుకే మనల్ని వాడు ఒకటి కానివ్వడు. లేనిపోని అన్నీ కల్పించి నిన్న మీటింగ్ పెట్టాం. అందరం క్రైస్తవులు కలిసి రండి అని అంటే ఒకడు పనికి మన కుక్క ఎవడో కింద కామెంట్ పెడతాడు, వాడి తల తీసుకురమ్మని చెప్పినోడితో ఐక్యత ఏమిటి అంటాడు. అరే కుక్క, ఆ మాట నేను అనలేదని చెప్పాను కదరా, చెవులు దొబ్బేసినాయి అని అది వినబడలా? ఎక్కడుంది నేను చెప్పినట్టు? నేను ఎవరి తల తీసుకురమ్మని చెప్పలే. మార్కు బాబు అడిగితే చెప్పా. నేనెవరి తల అడగలేదు బాబు. ఎప్పుడన్నా ఒకసారి సాంబయ్యకు చెబుతా, లేకుంటే నా కూతురుకు చెబుతా, మేక తలకాయ ఉండండి అని. మనిషి తలకాయ నాకెందుకు? వేస్ట్. ఏం బాగుండదు వండినా. తప్పు అలానే అనలేదు, ఎప్పుడు అనలే, ఎవరిని కూడా అనలేదు. ఫలానా వాడి పేరు చెప్పి ఆ తల తీసుకురండి అని నేను చెప్పినట్టుగా ఎక్కడైనా ఉంటే తీసుకురండి అని కూడా చెప్పా. అయితే కూడా వాడు అదే మాట్లాడుతుంటాడు. నేను చెప్పలేదు అనేది వాడు విననట్టు నటిస్తాడు అన్నమాట. ఎందుకంటే వాడు మనిషి కాదు, కుక్క. అంటే అందరూ కలుస్తున్నారు. ఓఫీర్ గారి నాయకత్వం బలపడుతూ ఉంది. ఓఫీర్ గారి కిందికి అందరూ వస్తున్నారు గనక ఇప్పుడు వాడికి భరించలేము. మలద్వారంలో మిరపకాయ పెట్టినట్టు మండుతుంది వాడికి. ఏం చేయాలో అర్థం కాక ఆ మంట భరించలేక ఆ అబద్ధమును వాడు మళ్ళీ చెబుతున్నాడు. తల తీసుకురమ్మన్నాడు. ఎవడు చెప్పాడురా? ఎవడు చెప్పాడు? ఎక్కడుంది నేను చెప్పిన మెసేజ్? అది లేనే లేదు అసలు. ఎప్పుడూ నేను ఎవరిని గూర్చి ఆ మాట అనలేదు. అన్యులను గూర్చి కూడా, మతోన్మాదులను గూర్చి కూడా ఆ మాట అనలేదు. ఎందుకంటే నాకు ఆ తలకాయలన్నీ వేస్ట్. అవి నాకు మేక తలకాయ కావాలి. నాకు చాలా ఇష్టం, గుర్తుపెట్టుకోండి. ఏం రుచి ఉంటుందండి. మీలో మేక తలకాయ ఇష్టం లేని ఉన్నారు? మా అబ్బులు గారు తినడు.
ఏమండి అజామేధం చేస్తే ఆ రోజు పండగే పండగండి. మేకలో మనము తినలేని తినకూడని పదార్థం ఒక్కటైనా లేదు, దాని చర్మం తప్ప. దాని బోటి ఆ కమ్మదనమే వేరు. తలకాయ కూర వండితే మీలో చాలామందికి తెలియదు, చిన్నపిల్లలకి ఏం తెలుస్తుంది? తలకాయ మొత్తంలో చాలా టేస్టియెస్ట్ మెటీరియల్ కళ్ళు. తెలుసా మీకు? కళ్ళు తిన్నోళ్ళు చేయొద్దని చూద్దాం. మరి చాలా రుచి కాదు. ఎవరైనా మేక తలకాయ ఉండేవంటే అంత ఎందుకు, మీరు మొత్తం మీరే ఉంచుకోండి, ఆ కళ్ళు మాత్రం తిండి అని చెప్తాను నేను. మన సైన్స్ అంతా ఇది, మన శాస్త్రం ఇది, మన అభిరుచి ఇది. మనిషి తలకాయ మాకెందుకండి వేస్ట్? నేను అనలేదు ఆ మాట, అనలేదని చెప్పాను, వివరించాను. అయినా సరే నిన్న జరిగిన మీటింగ్ సందర్భంగా మళ్ళీ అదే మొరుగుతున్నాడు, తలదేమన్నాడు. అనలేదని చెప్పినా అదే మొరుగుతున్నావు కుక్క అంటే. మరి నాకు కింద నుంచి మిరపకాయ పెట్టారు కదా, అక్కడ మండుతుంది. ఆ మంట చల్లారాలంటే ఈ వెధవ్వాగుడు ఉండాలి. ఎందుకు తెలుసా? ఇది శత్రువు చేసిన కార్యం. ఇది శత్రువు చేసిన కార్యం. క్రైస్తవులను కలవనీయడు. మేమేమో అందరినీ ఒక రాజకీయ శక్తిగా సంఘటితపరుస్తున్నాం. ఆ ప్రయత్నానికి వ్యతిరేకంగా వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఆయన ఒకప్పుడు ఈ మాట అన్నాడని అబద్ధం చెప్పి, ఆ అబద్ధం అట్లా ఉంది కాబట్టి ఈయన నాయకత్వం మనకొద్దు. మరి పోనీ ఎవడు లీడర్? మరి సబ్జెక్ట్ ఎవరికైనా ఉందా? ఆధ్యాత్మిక యాత్రలో సత్యదేవుని కనుగొన్నటువంటి క్రైస్తవ సమాజాన్ని రాజకీయ శక్తిగా, సామాజిక శక్తిగా కూడా మలచడానికి, అటు ఆధ్యాత్మికం ఇటు సామాజికం రెండు రైలు పట్టాలలాగా సమానంగా ఏర్పాటు చేసి సంఘం అనే బండి నడిపించడానికి అవసరమైన సిద్ధాంత బలం, సిద్ధాంత స్పష్టత కలిగిన ఏకైక నాయకుడు రంజిత్ ఓఫీర్. ఎవడైనా ఉంటే తీసుకురా నా దగ్గరికి. ఎవడున్నాడు? రాజకీయం వద్దంటాడు, రాజకీయం వ్యభిచారం అంటాడు, రాజకీయం పాపం అంటాడు. సబ్జెక్టు లేని వాళ్ళందరూ ఏకమై ఆయన నా నాయకత్వం నువ్వుగా లీడర్గా. ఎవడు రాడు, వాడి ఒక్కడి వెనుక 10 మంది రారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా రారు. మనం పిలిస్తే దేశమంతటి నుంచి మన క్యాడర్ వస్తారు. ఇంత క్యాడర్ ఉన్నోడు అన్న నువ్వే మా లీడర్ అని రావచ్చు కదా. లీడర్షిప్ నాకు కావాలని కాదు, ఇంకెవడు లేక. అంత సిద్ధాంత బలం ఉన్నోడు ఎవడైనా, అన్ని ఇజాలు, కమ్యూనిజం, ఫెమినిజం, జొరాస్ట్రియనిజం, హిందూయిజం, ఆల్ ఇజమ్స్లో ఉన్నటువంటి నిజం అన్నీ కూడా అవపోసన బట్టినోడు ఒకడు ఉండాలి లీడర్. మన దేశంలో ఉన్నటువంటి డైవర్సిటీలో ఉన్నటువంటి యూనిటీ అది బయటికి తీసుకురావాలంటే అన్ని ఇజాలు కాచి వడబోసిన నిజం తెలిసినటువంటి ఒక నాయకుడు ఉండాలి. ఎవడైనా ఉంటే రమ్మనండి. నాకెందుకు ఈ వయసులో ఈ బాధ అవసరమా? మాకు చేత కాదు, నువ్వు కూడా చేయకూడదు అంటాడు. ఎందుకంటే ఇది శత్రువు చేసిన కార్యం.